హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా జులిపించింది హైడ్రా. దాదాపు 2 వారాల తర్వాత కూల్చివేత మళ్లీ ప్రారంభించింది. ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. కుకట్పల్లిలోని నల్లి చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే క్రొక్లైన్లతో అధికారులు చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. కుకట్పల్లి నల్లి చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. కూకట్పల్లిలో ఉండేటువంటి నల్ల చెరువు కూల్చివేతల దగ్గర బాధితులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెంట్కి ఇక్కడ ఉంటూ మాకు అసలు జీవనోపాధిగా ఇది చేసుకుంటున్నాం, కనీసం టైం ఇవ్వలేదు అంటున్నారు. అమ్మ, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ రెంట్కి తీసుకున్నారు? 2 ఏళ్ళు అయింది సార్, ఎక్కువ కాలేదు సార్. ఇప్పుడు రెంట్కి ఇచ్చిన ఆయన సేఫ్, ఆయన రెంట్ ఏదని. కానీ మేము రూపాయి కష్టపడి కట్టుకున్న వాళ్ళమైతే మేమైతే ఇది కదా, మాకు కూల్ చేసుకోండి, మాది సొంతాంది కాదు, కూల్ చేసుకోండి, దానికి టైం ఏమంటున్నాం. ఏంటంటే సామాన్లు ఉంటాయి కదా, విలువైన సామాన్లు ఉంటాయి కదా, ఏమేమి ఉన్నాయి? అవి తీసుకుని చాలా ఉన్నాయి సార్. దాంట్లో సామాను ఒకటి అది ఇత్తడి, దాంట్లో ప్రాన్సో ఏదో అంటారు, నాకు ఇంగ్లీష్ రాదు సార్. దాంట్లో చేస్తే మందికి అంత జనాలకు బాగుంటదమ్మా, వెనకటికి తింటుండ్రు కదా అది అని బెస్ట్ వింటేజ్ అని పెట్టింది సార్. అవి ఒక్కొక్క గిన్నెనే ₹1,00,000 ఉంటుంది సార్. అవి సామాన్లు తీసుకునికే టైం ఇవ్వండి, కూల్ చేసుకోండి, వద్దంటలేమో, మాది కాదు. మీరు ఈ జీవనోపాధి పైన ఉంటారు, చాలా మందికి అంటే క్యాటరింగ్ కాబట్టి టైం ఒప్పుకుని ఉంటారు, వాళ్ళ ఫంక్షన్లు ఉంటాయి కదా సార్, వాళ్ళ ఫంక్షన్లు ఉంటాయి. వాళ్ళకు కనీసము ఎంత, ఇప్పుడు మేము ఫుడ్ పంపిస్తేనే 200-300 మంది హ్యాపీగా భోజనం చేస్తారు. ఈ రోజు 200-300 మందిని పిలుచుకొని దీంట్లో ఫుడ్ పంపించకపోతే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు సార్. ఏమన్నా సార్, ఏం చేస్తాం చెప్పు. ఇదే సార్ ఒక్కటే చెప్తున్నా సార్, మేము కింది నుంచి రూపాయి కష్టపడి ఏదో కట్టుకున్నాడు, అదృష్టాన్ని అయితే గుంజుకోలేరు సార్. మాది మోసపోయినప్పుడు ఏం చేస్తాం, మోసపోయినాం. కనీసం మీరు పని ఇస్తారమ్మా, మీ దగ్గర పనులు కూడా పని చేస్తుంటారు కదా, బాయ్స్ పిల్లలు 60-70 మంది వస్తారు సార్. వర్కర్స్ 10 మంది ఉంటారు సార్ రోజు. దీంట్లో వర్కర్స్ ఉంటారు, బాయ్స్ పిల్లలు ఉంటారు, అందరికీ ఇదే కదా సార్. నా కొడుకు కూడా ఇక్కడనే పడుకుంటారు, ఇక్కడనే ఉంటారు సార్, ఇక్కడనే తింటారు. ఇక్కడనే పార్టీలు ఉన్నప్పుడు ఎటు పోతారు సార్ పిల్లలు? వాళ్ళకు తెల్లవారుజాములు వేయాలి, వంటలు అవి ఇవి అన్ని చూసుకోవాలి. టెన్షనే కదా సార్, ఫుడ్ ఫీల్డ్ అంటే టెన్షనే. తిని మంచిగా ఉంది అన్నప్పటి వరకు కొంచెం టెన్షన్. కానీ నా కొడుకు మంచిగా ఉంది, మంచిగా పెడుతున్నాడు, మంచిగా పేరు వచ్చింది, మంచిగా ఏదో రూపాయి కష్టపడ్డాడు, కట్టుకున్నాడు అనుకున్నాం. కానీ ఇలా కూల్ చేస్తారని అనుకోలేదు సార్. టైం కూల్ చేసుకోండి, టైం ఇవ్వండి అంతే. మేము ఆమె నా కోడలు ప్రెగ్నెంట్, అదొక్కటి నేను అడుగుతున్నా. మనం చూడొచ్చు, చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, మా కొడుకు ఎంతో కష్టపడి దీన్ని నిర్మించుకున్నారు, ఇప్పుడు కూల్చివేస్తామనేసి వచ్చారు. ఇది అన్యాయం, కనీసం టైం ఇవ్వట్లేదు. మాది క్యాటరింగ్ వ్యాపారం కాబట్టి చాలా ప్రాంతాల్లో మేము అన్నింటిని ఒప్పుకొని ఉంటాము డెలివరీ కోసం. అవన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మినిమం కూడా మాకు టైం ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులు కొన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వాళ్లకు ఎక్కువగా టైం ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం ఈ విధంగా చేయకపోవడంపై మాత్రం హైడ్రా పైన తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ కూడా వీటన్నింటినీ ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఖాళీ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా దుఃఖిస్తున్నారో మనకు అర్థమవుతుంది. చూడొచ్చు, వాళ్ళందరూ కూడా దుఃఖ సముద్రంలో మారిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం పట్ల వాళ్ళు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి వీళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడ మేము బతికే వాళ్ళము. కేవలం మా దగ్గర 60-70 మంది వర్కర్లు కూడా పనిచేస్తారు. అలాంటి దాన్ని ఇట్లా నిర్దాక్షిణ్యంగా కూల్చడం పట్ల మాత్రం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆందోళన, ఆవేదన వాళ్ళ మాటల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఉండేటువంటి క్యాటరింగ్ మాత్రమే వీళ్ళు ఇక్కడ చేసుకుని తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి వాళ్లకు సరఫరా చేస్తుంటారు. అయితే అనేక ఫంక్షన్స్ కు మేము ఒప్పుకుంటుంటాం. ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా తీసేయడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కనీసం టైం ఇవ్వండి, మినిమం మాకు ముందు చెప్పుంటే మేము మొత్తం తీసేసుకునే వాళ్ళం. మాకు సంబంధం లేదు, ఇది ఓనర్ది, మేము ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నాం.
ఉంటున్నాం, అట్లాంటి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఏంటనేది వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. వాళ్ళందరూ కుటుంబం అంతా కూడా కన్నీటి పర్యాంతం అవుతుంది. హెచ్ఎండి అధికారులు కొందరికి మాత్రం నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు, అది పెద్దవాళ్లకు మాత్రం అట్లా జరుగుతుంది. సామాన్యుల విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు, కర్కశంగా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే గత కొంతకాలంగా వస్తున్నాయి. సున్నం చెరువు వద్ద కూడా కూల్చివేతల్లో అక్కడ ఉండేటువంటి పేదల ఇళ్లను కూల్చేశారు. వాళ్ళు రెంట్కుంటున్నప్పటికీ, అక్కడ నివాసం ఉంటున్నప్పటికీ మేము కూల్చివేయట్లేదు అని చెప్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా హైడ్రా అధికారులు ఈ అంశంలో కొంత ఆచితూచి ఆలోచించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్ తో రాముడు, 10 టీవీ.